థ్యాంక్ యూ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏ సినిమా అయినా ప్రేక్షకుల్లోకి, ప్రజల్లోకి, థియేటర్లోకి వెళ్ళాలంటే దానికి కారణం ఒక వారధి, సారథి లాంటి వ్యక్తి ఉండాలి. దానికి మన పిఆర్ఓ లంకపల్లి శ్రీనివాస్ చక్కగా ఒక సినిమాని ప్రమోట్ చేసి ప్రేక్షకులకు ఎలాగ చేరుతుందో చేయగల సమర్థుడు మన పిఆర్ఓ శ్రీనివాస్. అతనికి అభినందన తెలియజేస్తున్నాం. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, చాలా ఆనందం. సినిమా ఇండస్ట్రీ కొత్త వాళ్ళు, కొత్త నీరు వస్తే కొంచెం ఎక్సలెంట్గా ఉంటుంది, ఎగ్జైటింగ్గా ఉంటుంది. మేము అనుకోండి రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాబట్టి మేము అన్నీ లెక్కలేసి ఎకానమికల్గా తీస్తాం. అలా కాకుండా కొంచెం ఫ్యాషనేట్గా తీయాలంటే ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లు రావాలి. వాళ్ళందరికీ ఎప్పుడు మేము వెల్కమ్ చెప్తాం. సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ముందుండే మనిషి నేను ఒకడిని. కాబట్టి ఈ టీంని అందరినీ అభినందిస్తూ కొత్త హీరోని, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గారు మన ఆర్పి పట్నాయక్ గారు బ్రదర్ అని చెప్పారు. ఆర్పి పట్నాయక్ గారు నాకు చాలా 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 క్లోజ్ ఫ్రెండ్ అయినా వాళ్ళ బ్రదర్కి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మన కొత్త డైరెక్టర్ గారికి, ఈ టీం అందరికీ కూడా అభినందన తెలియజేసి కొత్త నిర్మాతలు వచ్చారు. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఇబ్బంది పెట్టదు. మనం కనుక క్రమశిక్షణతో ఒక మంచి సినిమా తీయాలని ఫ్యాషనేట్తో సినిమా తీస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అలా ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు ఓ 10 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. ఒక కమిటీ కుర్రోళ్ళు కానివ్వండి, బలగం కానించి ఒక మ్యాడ్ కానివ్వండి, ఇలాగా అందరూ కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు 4 కోట్లలో సినిమా తీస్తే 15 కోట్లు 20 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు చాలా మంచి మిత్రుడు మచ్చరవి గారు, మా రామ్ గోపాలం గారికి మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. రవి గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అలాగే విలన్గా యాక్ట్ చేసిన నాగమహేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ సినిమాకి డెఫినెట్గా ప్లస్ అవుతారండి. ఫ్రెష్గా ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరూ కొత్తగా ఉండొచ్చు తప్ప ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకి వాళ్ళు ఉంటే కొంచెం బలంగా ఉంటుంది. పోస్టర్ మీద వేసుకుంటే కూడా బాగుంటుంది. మంచి ఆలోచనతో డైరెక్టరు వాళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. జనగా ఇంతకుముందు మా రవి ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు నాకు తెలిసి, కానీ ఈ సినిమాలో యాక్ట్ చేశారంటే దాంట్లో ఏదో ఆయనకి ఫీలింగ్ ఏదో ఉంటుంది. సొంత ఊరనో సొంత మనుషులనో ఏదో ఫీలింగ్ ఉంటుంది దాంట్లో, కాబట్టి యాక్ట్ చేశారు. రవి గారు కూడా అభినందన తెలియజేస్తున్నా. ఇక ఈ సినిమా గ్రాండ్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు సినిమా తీయటం ఒక పార్టు, దాన్ని రిలీజ్ చేయటం ఇంకొక పార్టు. అంటే ప్రసవ వేదనలాగా సినిమా రిలీజ్ అనేది చాలా కష్టమైన పని. ఆ కష్టాన్ని పని కూడా చాలా సులువుగా చేయొచ్చు. దానికి మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఇస్తాం. మీరు చక్కగా ఫస్ట్ కాపీ తెచ్చుకుని సెన్సార్ చేసుకుని రెడీ చేసుకుంటే ఎప్పుడు రిలీజ్ డేట్ వేయాలి, ఎప్పుడు ఏం చేయాలో మీకు ఉచిత సలహా చెప్పడానికి నాలాంటి వాళ్ళు ఉంటారు. మా శ్రీనివాస్ ఉన్నాడు. కాబట్టి మీరు మంచి డేట్ ప్లాన్ చేసుకోండి. ఒక సినిమాకి దిశ నిర్ణయించింది ట్రైలర్ అండి. నిజంగా ట్రైలర్ చాలా బాగుంది, టైటిల్ కూడా చాలా బాగుంది. ఉత్సాహం ఉల్లాసం సినిమా సూపర్ హిట్గా సినిమా ఒకటి వచ్చింది గతంలో. తర్వాత మళ్ళీ ఈవేళ ఉత్సాహంగా ఉల్లాసంగాని కొద్దిగా మార్పు చేసి పెట్టారు. అది సినిమాకి డెఫినెట్గా ప్లస్ పాయింట్ అవుద్ది. అలాగే మైత్రి మూవీస్ అనేది ఈవేళ ప్రజెంట్ సూపర్ డూపర్ హిట్ బ్యానర్ అది. ఆ బ్యానర్ దగ్గరలో మైత్రి ఆర్ట్స్ అని, మైత్రి క్రియేషన్స్ అని పేరు పెట్టారు. అంటే ఒక మంచి వైబ్రేషన్ దీనికి కూడా కనబడుతుంది ఖచ్చితంగాను. కాబట్టి వీళ్ళు తెలియజేశారు కానీ ఆ 2 పనులు మాత్రం మంచి పనులు చేశారు. కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఫ్యాషనేట్ ఉన్న కొత్త డైరెక్టర్కి, కొత్త హీరోకి మళ్ళీ అవకాశాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి అభిమాన రామ్ సత్యనారాయణ. అందరికీ హాయ్. అంటే ఫస్ట్ టైం నేను ఇవాళ మీడియా ముందు. బేసిక్గా ఎప్పుడు టీవీ షోలలో, బయట షోలలో ఎక్కువ మాట్లాడడం తెలుసు, కానీ ఇలా స్టేజ్ పైన మాట్లాడడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజన్న, అలాగే మా ప్రొడ్యూసర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఈ మూవీని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా రాజన్న కానీ, మన అన్న కానీ, మన ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. బేసిక్గా ఆ కష్టాన్ని నేను దగ్గర నుంచి చూశాను షూటింగ్లో. మన డిఓపి అన్న కూడా, మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇంకా మంచి ప్రాజెక్ట్ చేస్తూ ముందుకు వస్తారు. అలాగే బేసిక్గా మేము కూడా ఇప్పుడు మా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా చాలామంది మూవీస్లలో మన గెటప్ సీన్ అన్న కానీ ప్రతి ఒక్కరు కానీ కొంతమంది హీరోలుగా సెటిల్ అయ్యారు. అలాగే ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్స్గా కూడా మా వేనన్న బలగం సినిమా కానీ, అలాగే మా జబర్దస్త్ ఆర్టిస్టులు చాలామంది మా కమెడియన్స్గా కొంతమంది అందులో సెటిల్ అయిపోతారు.
కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే మా ఆర్టిస్టులందరికీ కూడా మంచి వర్క్ ఉంటుంది. మీరందరూ ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే అంతే చాలు. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ ఈ సినిమా గురించి మా హీరో బాగా కష్టపడ్డాడు, మా డైరెక్టర్ గారు బాగా ఆయన చేశాడు, అంతా బాగుంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నమస్కారం. మా మైత్రి క్రియేషన్స్ బ్యానర్ పైన మేమంతా 5 ఫ్రెండ్స్గా నెక్స్ట్ ఈ పిక్చర్ని మూవ్ చేసాము. దాన్ని మా డైరెక్టర్ గారును అజయ్ పట్నాయక్ గారు, కేజీవి రాజు గారు మా డైరెక్టర్ గారు బాగా సపోర్ట్ చేశారు. ప్లస్ మన హీరో లొకేషన్, కెమెరామెన్ సాయి వీళ్ళంతా బాగా సపోర్ట్ చేశారు మాకు. నాగ మహేష్ గారు, రవి గారు ప్లస్ హీరోయిన్ శిరీష గారు బాగా సపోర్ట్ చేశారు మాకు. ఇది అనుకున్న పరిస్థితిలో కొద్దిగా లేట్గా మూవ్ అయింది. ప్లస్ ఇప్పుడు సక్సెస్గా టీజర్ అవన్నీ లాంచ్ చేశారు. నెక్స్ట్ దీన్ని ప్రమోషన్గా నివాస్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది థ్యాంక్స్ అండి. సో లోకేష్ కానీ, హీరోయిన్ కానీ అండ్ మిగతా క్యాస్ట్ కానీ చాలా బాగా చేశారు ఫిలింలో. కామెడీ బాగా వర్కౌట్ అయింది అండ్ హీరో అండ్ హీరోయిన్ది లవ్ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయింది అండ్ వాళ్ళ మధ్యలో ఆ వైబ్ బాగా వర్కౌట్ అయింది. అండ్ టీజర్లో మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది వాట్ ఈస్ ద వైబ్ అని. సో బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఫిలిం. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు లోకేష్. హలో అండి, అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా అండ్ ప్రెస్ ఫ్రాటర్నిటీ అవుట్ దేర్. అండ్ థ్యాంక్స్ అండి, చాలా మీ అందరికీ చాలా థ్యాంక్స్. మాలాంటి చిన్న ఫిల్మ్ని ఎంకరేజ్ చేయడానికి మీలాంటి మీడియం మాకు చాలా అవసరం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఉమా గారు అండ్ కలాం గారు. వీళ్ళు ఇనిషియేట్ తీసుకోకపోతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వరకు వచ్చేది కాదు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారు కేవీజీ రాజు గారు, ఆయన విజన్ వల్లే ఇదంతా జరగడం జరిగింది. సో ఈ సినిమా అంతా మా రాజు గారి వల్లే ఇంత ఈ స్టేజ్కి రాగలిగిందంటే అది ప్యూర్లీ మా రాజు గారి వల్లే. అండ్ ఆయన నాలో ఏదో ఒక చిన్న స్పార్క్ ఉందని గమనించి నన్ను ఇందులో తీసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను. అండ్ ఈరోజు కొంచెం షూటింగ్ కారణంగా మా ఇందులో చేసిన లీడ్ యాక్టర్స్ శిరీష నులు గారు రాలేకపోయారు. అండ్ ఆవిడ ఇక్కడ ఉంటే చాలా బాగుండేది. మా ఈవెంట్కి కొంచెం కలర్ యాడ్ చేసి అండ్ ఇంత ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రమోట్ చేయడానికి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మా పిఆర్ఓ లక్ష్మీ నివాస్ గారికి మేమందరం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ వన్ థింగ్ అండి, ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ నేను చెప్పబోయేది ఏంటంటే మీలాంటి మీడియా మాలాంటి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడం అనేది చాలా క్రూషియల్ మాకు. మీ వల్ల మేము ఆడియన్స్కి కానీ అలాగే ఆడియన్స్కి రీచ్ అవ్వాలన్నా మా సినిమా ముందుకెళ్ళాలన్నా కానీ మీలాంటి మీడియమే మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్ కూడా. మీ ఇంటర్వెన్షన్ లేకోకుండా మేము ఆ ముందు స్టెప్ కూడా వేయలేము. సో మేము ఈ సినిమా చాలా కష్టపడి చేసామండి. మీరు ఖచ్చితంగా ఈ టీజర్ మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ యా అంతేనండి. చాలా థ్యాంక్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈవెంట్ గ్రేస్ చేసినందుకు. అండ్ యా రామ్ సత్యనారాయణ గారికి మా స్పెషల్ థ్యాంక్స్ అండి, మాలాంటి ఈవెంట్కి వచ్చి గ్రేస్ చేసినందుకు. రవి గారు కూడా రావాల్సి ఉంది కానీ చిన్న ఈవెంట్ వల్ల ఆయన రాలేకపోయారు. రవి గారికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇందులో చేసిన లీడ్ క్యాస్ట్ నాగమహేష్ గారికి అండ్ మన పటాస్ ప్రవీణ్కి చాలా థ్యాంక్స్. అంటే ఎక్కడో ఈవెంట్స్ ఉండి చేసినా కానీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మా టీంతో ఉన్నందుకు. అండ్ ముఖ్యంగా బివిఎస్ రవి గారి గురించి కొంచెం స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ చాలా 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 ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు మాకు. మీరు ఈ ఫిల్మ్ చేయాలంటే ఏం జాగ్రత్తలు అని చెప్పారు. అండ్ ఈ సినిమా బయటికి రావడానికి కూడా చాలా హెల్ప్ చేశారు.
అలాగే పర్సనల్గా నేను తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది, అలాగే ఈ సినిమా అయిన తర్వాత నువ్వు ఇలా కాదు కొంచెం ట్రైన్ అవ్వు, నీ మంచి అంతా బాగుంది, ట్రైన్ అవ్వాలి అని చెప్పి నన్ను మయూకా టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో నాకు యాక్టింగ్ చేయమని చెప్పి ఆయన గైడ్ చేశారు. అలాగే ఆయన గైడెన్స్ నా తర్వాత ప్రాజెక్ట్స్ కానీ తర్వాత ఫిల్మ్స్కి కానీ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అంతేనండి. అండ్ ఫైనల్లీ నేను ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే, మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మమ్మల్ని ఇలా ప్రమోట్ చేయడానికి మీలాంటి మీడియం ఉపయోగపడుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా టీం అంతా మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. అండ్ మేము ఇలాంటి ఇంకా మంచి ప్రమోషనల్ ఈవెంట్స్తో, టీజర్తో, సాంగ్స్తో మేము మీ ముందుకు త్వరలోనే వస్తాము. మీరు మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. అంతేనండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథాలయ మూవీ డైరెక్టర్ సాయి గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను సాయి శివన్. ముందుగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మా లోకేష్ అండి. మా ఊరు పక్కనే చల్లపల్లి అనే చిన్న ఊరు. ఆ ఊరు నుంచి వచ్చి హీరోగా చేస్తున్నాడని చెప్పేసి లాస్ట్ టైమే తెలిసింది. సినిమా చూసాం, బాగా చేశారు. రాజు గారు చాలా కష్టపడి వచ్చారండి. బేసిక్ ఏంటంటే రాజు గారి గురించి చిన్న విషయం చెప్పాలి. అది తప్పు రైటో తెలియదు కానీ మన ఉమాగారి దగ్గర స్టూడెంట్ అండి. ఉమాగారిది విజయవాడలో ఒక పెద్ద టూ వీలర్ గ్యారేజ్ ఉంది. ఆ గ్యారేజ్లో ఒక చిన్న మెకానిక్గా స్టార్ట్ అయ్యాడు. తన దగ్గర ఉన్న కంటెంట్ చూసి ఎలాగైనా సరే మనవాడిని పైకి తీసుకురావాలని చెప్పేసి ప్రొడ్యూసర్గా ఒక అవకాశం ఇచ్చారండి. దానికి మన శ్రీనివాసరావు గారు, మన హీరో గారు నాన్న, వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని సెట్ మీద తీసుకొచ్చారు. వీళ్ళందరికీ అంటే ఫైనాన్షియల్గా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన లోకేష్కి మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఎందుకంటే అతను డాన్స్ కానీ ఫైట్లు కానీ బాగా చేస్తాడు. ఇన్ ఫ్యూచర్ కన్ఫర్మ్గా మంచి స్థాయిని చేరుకుంటాడండి. ఓకే, నన్ను ఈ స్టేజ్ మీద పిలిచి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ, నమో నారాయణ. అందరికీ నమస్కారం. ఫస్ట్గా నేను ఇక్కడ నిలబడడానికి నేను నమ్ముకున్న నా దేవుడే నన్ను ఎక్కడో పల్లెటూరులో ఉండే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దేవుడు ఎప్పుడూ మనకి డైరెక్ట్గా సాయం చేయడండి, ఒక మానవుడి రూపంలో వచ్చి మనకు సాయం చేస్తారు. అలా పంపించిన నా స్నేహితులే మా అమ్మగారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉండి ఇలా ఒక డైరెక్టర్గా మాట్లాడగలుగుతున్నానంటే మా అమ్మగారే నాకు కారణం. నాకు ఈ అవకాశం ఇప్పించిన మా అమ్మగారికి, ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ నా జన్మంతా నేను రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం వస్తే టీజర్ చూశారు మీరు ఆల్రెడీ. ఎలా ఉందనేది మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. త్వరలోనే సాంగ్స్, ట్రైలరు రిలీజ్ చేస్తాము మంచి రోజు చూసుకొని. ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే ఫస్ట్ ప్యాడింగ్ గురించి చెప్పాలి సార్. మన మత్సరవి గారు, రైటర్ అండ్ డైరెక్టర్ మత్సరవి గారు ఈ సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఒక చిన్న సినిమాలో కూడా అతను నాకు హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారంటే ఫస్ట్ మత్సరవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత నాగమహేష్ గారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. నాగమహేష్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. హీరోయిన్ శిరీష నూలు ఆల్రెడీ దర్జా మూవీలో చేసింది. ఇప్పుడు వేరే షూట్ ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. మా హీరోయిన్ ఈ హీరోయిన్ చూసినప్పుడు ఫస్ట్ నాకు అందరూ అడిగారు, తన్నే ఎందుకు పెట్టుకుంటున్నావు, చాలా సైలెంట్గా ఉంటాడు, యాక్ట్ చేస్తాడా, ఫస్ట్ సినిమా చేస్తున్నావు, కొద్దిగా మంచిగా వెళ్ళొచ్చుగా అని అన్నారు. నేను పర్సనల్గా ఆడిషన్ చేశాను. మీరు సినిమా చూస్తే కనుక మ్యాక్సిమం మన పెద్ద హీరోలు చేస్తారు. ఒక ఇంట్రడక్షన్ సాంగ్లు అలాగా అల్లు అర్జున్ గారి లాగా, ఎన్టీఆర్ లాగా, రామ్ చరణ్ గారి లాగా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. లవ్ స్టోరీలు మనకి ఇప్పుడున్న హీరోల్లో లవ్ స్టోరీలు చేయడానికి ఏ హీరో ఉండారని చూస్తే మ్యాక్సిమం అందరూ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. నేను మా లొకేషన్కి ఒకటే చెప్తాను, ఒక నువ్వు నేను లాంటి లేదా ఒక నీ స్నేహం లాంటి ఇటువంటి మంచి లవ్ స్టోరీలు చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు మూవీ చూశాక, తన పర్ఫార్మెన్స్ చూశాక మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారికి, మా కెమెరామెన్ ధర్మసాయి గారికి, నా డైరెక్షన్ టీం తల్వార్, కిరణ్, శ్రీనివాస్, ఇంకో 4-5 ఉన్నారు. వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళు నాకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ సినిమా కంప్లీట్ చేయగలిగాను. ఇంకా లాస్ట్గా నేను చెప్పేదంటే మా ప్రొడ్యూసర్లకి, మాకు మళ్ళీ జన్మనుంటే నేను వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను. వాళ్ళు నాకు దైవ సమానులు.
ఇక ఇటువంటి చిన్న సినిమాలను ఆదరించడానికి వచ్చిన మీ మీడియా మిత్రులందరికీ మీరు చాలా సినిమాలకి మీరు ఇచ్చేసి ఉంటారు, చాలా వరకు ప్రమోట్ చేసి ఉంటారు. జస్ట్ మా లాంటి చిన్న సినిమా కూడా మా నివాస్ గారి ఆధ్వర్యంలో మొత్తం వచ్చారు. మీరు కూడా మా చిన్న సినిమాకు కూడా మీరు చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ద మూవీ టీమ్.